హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడర్న్ వైఫీ అండ్ మామ్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా? మీరు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా పొందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది ఎలా అంటారా? మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతూ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసేయండి. అలాగే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు ముందుగా పొందవచ్చు అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇది డాప్లర్ స్కానింగ్ అనమాట. సో దీన్ని 36 వీక్స్ ఆర్ 8th 9th మంత్లో అలా తీస్తారనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది ఏంటి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమి, తర్వాత ఉమ్మనీరు ఎంత ఉంది, ఏమి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ స్కాన్లో మనకి చూపిస్తారు. సో బేబీ వెయిట్ మెయిన్లీ ఇందులో తెలిసేది, ఉమ్మనీరు ఎంత ఉంది అనేసి, అండ్ షుగర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా అని ఎగ్జామిన్ చేస్తారనమాట ఈ డాప్లర్ స్కానింగ్లో. సో మీకు ఆ స్కాన్ రిపోర్ట్స్ ఇలా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడికి వచ్చేస్తే, సో సింగిల్ లైవ్ ఫీటస్ ఇన్ సెపాలిక్ ప్రెజెంటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ స్కాన్లో ఉన్నది. సో ప్లెజెంటా వచ్చేసి ఫండల్ పోస్టీరియర్ సెగ్మెంట్ బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్ అండి. ఇది నా పాప యొక్క స్కాన్ రిపోర్ట్స్ ఇవి. కరస్పాండింగ్ గెస్టేషనల్ ఏజ్ ఈజ్ 36 weeks 2 days. ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ వచ్చేసి 2.9 ఉండింది అనమాట అప్పటికి. అండ్ ఫీటల్ మూమెంట్స్, స్టోన్స్, రెస్పిరేటరీ మూమెంట్స్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్, సో అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో ఇంకా అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ ఈజ్ నార్మల్. ఈ డాప్లర్ అంటే వాళ్ళు కొన్ని ఎంసీఏ డాప్లర్ ఈజ్ నార్మల్, అన్నీ నార్మల్ వచ్చాయి. బట్ నాకు ఇక్కడ ఏంటంటే, కార్డ్ ఈజ్ సిచ్యువేటెడ్ రౌండ్ ద నెక్. నా బేబీ అంటే మెడకు కార్డ్ వేసుకొనింది అనమాట, అంటే పేగు అంటారు కదా, పేగు వేసుకొనింది అనమాట. సో అప్పుడు కొంచెం టెన్షన్ వేసింది, కాకపోతే మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, అది వెళ్ళిపోతుంది, భయపడాల్సిన పని లేదు. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ చాలా డౌట్ రైజ్ అవ్వచ్చు అనమాట. బేబీ కార్డ్ వేసుకొని ఉంది కదా, అంటే మెడకి ఏమంటారు, పేగు వేసుకొని ఉంది కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏమి అని అనేసి డౌట్ పడవచ్చు. సో అదే క్వశ్చన్ నేను డాక్టర్ని అడిగాను అనమాట. సో నాకు రేడియాలజిస్ట్ ఏం చెప్పారంటే, సో బేబీ అనేది మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ 2 hours ఇంకా అంటే ఒక 2 hours వరకు ఉండొచ్చు, 2 hours తర్వాత కూడా వెళ్ళిపోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అతను చెప్పాడనమాట. ఇంకా అదే క్వశ్చన్ నేను డాక్టర్ గారిని అడిగాను. డాక్టర్ని అడిగితే, సో మేడం ఏం చెప్పారంటే, సో ఇంకా ఉంది కదా, డెలివరీ డేట్ ఇంకా ఉంది కదా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అప్పటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, మేబీ డెలివరీ టైంలో చెక్ చేద్దాము మళ్ళీ అనేసి అని చెప్పారు. అప్పటికి నాకు కొంచెం టెన్షన్గా ఉన్నిందనమాట. ఇందులో భయపడాల్సిన పని లేదు, అప్పటికి డెలివరీ అయ్యే టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉండినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. 1 కంటే 3-4 ఉంటే అప్పుడు భయపడాలి, 1 ఉంటే భయపడాల్సిన పని లేదు. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, ఇది టీఫా స్కాన్ రిపోర్ట్స్ అండి. ఏ బేబీ యొక్క స్కాన్ రిపోర్ట్స్ అంటే, బేబీ గర్ల్ నా పాప యొక్క టీఫా స్కాన్ రిపోర్ట్స్. సో మెయిన్ టీఫా స్కాన్ రిపోర్ట్ ఎందుకు తీస్తారంటే, బేబీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఫామ్ అయిందా లేదా, హెల్తీగా ఉందా లేదా అనేసి చెప్తారు. మన చిన్న గోరు నుంచి, చేతి వేళ్ళ గోరు నుంచి కాలు వేళ్ళ గోరు వరకు, అంటే బాడీలో ఈచ్ అండ్ ఏమంటారు, హార్ట్ కానీ, తర్వాత వెన్నెముక కానీ, తర్వాత బోన్స్ కానీ, లెగ్స్ కానీ, లిమ్స్ కానీ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫామ్ అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెప్తారన్న. ఈవెన్ హార్ట్లో హోల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టీఫా స్కాన్లో తెలిసిపోతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు నిర్మహమోటం లేకుండా చెప్పేస్తారు మనకి. సో ఇప్పుడు సింగిల్ లైవ్ ఫీటస్ ఈజ్ విజిబుల్ ప్రెజెంటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ స్కాన్, బీపీడీ 6.8 centimeters అండ్ హెచ్సి 25.3 అండ్ ఏసీ 23.7, ఎఫ్ఎల్ 4.9 centimeters ఉంది అకార్డింగ్ టు దట్ వీక్స్. సో ఎఫ్హెచ్ఆర్ ఈజ్ 150 beat per minute. 4 chamber we visualized normal, out of tracks is normal, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. న్యూకల్ కెనాల్, ఇంట్రాక్రానియల్, వెంట్రుకులర్ సిస్టమ్, స్పైన్, ఫీటల్ కిడ్నీస్ ఆర్ బ్లాడర్ విజువలైజ్డ్ చూసారంట. స్టమక్ బబుల్ ఈజ్ సీన్, స్టమక్ బబుల్ చూసారంట.
ఆల్ బ్లాడర్ ఈజ్ విజువలైజ్డ్, కనిపించింది. గ్లాడ్ బ్లాడర్. వీటల్ ఫేస్ సర్వే ఈజ్ నార్మల్గా ఉందంట బేబీ యొక్క ఫేస్ సర్వే. ఫీటల్ లిమ్స్ సర్వే ఈజ్ లిమ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయంట. సో అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ ఈజ్ ఇది డాప్లర్, అది కొన్ని పాయింట్స్ వైజ్ చూస్తారనమాట నార్మల్గా ఉందా లేదా అని. ఎంసీఏ డాప్లర్ ఈజ్ నార్మల్. దీంట్లో అన్ని టీఫా స్కాన్లో అన్నీ చూస్తారని చెప్పాను కదా, డాప్లర్ కూడా చూస్తారనమాట. ఎంసీఏ డాప్లర్ ఈజ్ నార్మల్, మామూలు డాప్లర్ ఈజ్ నార్మల్ ఉంది అనేసి. తర్వాత ఇందులో మన సర్విక్స్ లెంత్ కూడా చెప్పేస్తారండి. సో అప్పుడు దీన్ని బట్టి మనము నార్మల్ అవుతామా లేదా అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సర్వైకల్ లెంత్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. ఇంటర్వల్ వాయిస్ ఈజ్ క్లోజ్డ్. లిక్వర్ ఈజ్ అడిక్వేట్. అప్రాక్సిమేటల్ వెయిట్ ఈజ్ 1079, అంటే 1.1 kgs ఉన్నాయి. అంబ్లికల్ కార్డ్ వెజల్స్ 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్ అనేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ ప్లెజెంటా ఈజ్ ఫండల్ పోస్టీరియర్ సెగ్మెంట్, నాట్ లో లయింగ్, గ్రేట్ మెచ్యూరిటీ 1. సో తర్వాత ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే సింగిల్ లైఫ్ ఫీటస్ ఆఫ్ 27 weeks 2 days విత్ అడిక్వేట్ లిక్వర్, నో అబియస్ అనామిలిసిస్ డిటెక్టెడ్, ఏం ప్రాబ్లం లేదు, ఏవి ప్రాబ్లం లేదు అనేసి చెప్తున్నారు అక్కడ. సో ఇదండి టీఫా స్కాన్లో ఇలా ఉంటాయి. ఇన్ కేస్ మీరు టీఫా స్కాన్ తీసుకొని ఉంటే సో దీంతో కంపేర్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. అండ్ మీ బేబీ హెల్తీగా ఉందంటే కంపల్సరీ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే తెలిసిపోతుంది. అండ్ జెండర్ కూడా ప్రెడిక్ట్ చేసేయచ్చు టీఫా స్కాన్ రిపోర్ట్స్తో. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇది 3rd month స్కాన్ రిపోర్ట్స్. సో మనకి బేబీ అనేది ఫామ్ అయిందా లేదా, బేబీ ఆర్గన్స్ ఫామ్ అయిందా లేదా, వెన్నెముక ఫామ్ అయిందా లేదా, హార్ట్ బీట్ ఎలా ఉంది ఏమి అని 3rd month స్కానింగ్లో చూపిస్తారు మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చూపిస్తారు. అప్పటికే 3 months కంప్లీటెడ్ అంటే 4th month ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి స్కాన్ తీస్తారు. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఆర్గన్స్ అన్నీ అప్పటికే ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఒక వెంట్రుకలు తప్పితే అన్నీ ఫామ్ అయిపోతాయి. హార్ట్ బీట్ కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ హార్ట్ బీట్ చూడండి, హార్ట్ బీట్ పల్స్ ఎలా వెళ్తుందో అనేసి. ఇంకా ఇది సింగిల్ ఇంట్రాగెస్టేషనల్ సాక్ విత్ లైవ్ ఫీటస్ నోటెడ్ అండ్ ఫస్ట్ కార్డియక్ పల్సేషన్ నోటెడ్. సిఆర్ఎల్ 6.5. ఈ డేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చాడు. బోత్ అడ్నెక్స్ నార్మల్ ఉందంట. సర్వైకల్ లెంత్ నార్మల్లో. ఇంటర్వోయస్ క్లోజ్డ్. నో ఈవో ఫ్లూయిడ్ ఇన్ ద పెల్విస్. న్యూకల్ ట్రాన్స్లెన్సీ ఈజ్ 1.7 mm, లెస్ దాన్ 3 mm ఉంటే నార్మల్. నాజల్ బోన్ చూసారంట. యూటస్ వెనస్ అండ్ ట్రిపులికల్ ఫ్లోర్ నార్మల్, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నాకైతే ఈ డాక్టర్ ఇదంతా చూసి అంతా ఆల్ రైట్ అనమాట, పర్ఫెక్ట్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు అనేసి చెప్పారు. సో మీకు ఇన్ కేసు ఇలా ఉంటే మీ బేబీ మీ పొట్టలో అది ఏమంటారు హెల్తీగా ఉన్నట్టు. సో ఇది అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏ ఒక్క స్మాల్ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో చెప్పండి.